అండ్ ఈ సంక్షేమం మీరే పలకండి, ఇది నాతో సంక్షేమం వద్దు, సంక్షేమం వద్దు. ఈ సంక్షేమం గురించి మనం మాట్లాడుతుంటే నిన్న ప్రెస్ మీట్ లో ఆయన దస్తాలు పేపర్లు, ఒక బస్తా పెన్లు దస్తా పేపర్లు అన్నట్టు తీసుకొచ్చారు ఆయన. దానికి స్లైడ్ షో కూడా మనం చూసాను నేను టీవీలో. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ సమ్ న్యూస్ ఛానల్, ఓకే, ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్. ఆ న్యూస్ ఛానల్లో అది వేశారు, అది చూపించారు. నాకైతే ఏం అర్థం కాలేదు ఆయన ఏం చెప్పాడు. కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, నేను గొప్పగా చేస్తాను, నువ్వు బాగా చేయట్లేదు. అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని సైట్ చేస్తా, మీరు అసలు వేస్ట్, 9 నెలల్లో 8 నెలల్లో మీరు చేసిందేం లేదు, దిగిపో. కానీ మేమెంత గొప్పగా చేసాము, నువ్వు ఎన్నికల వాగ్దానాల ముందు ఏమేమి ఇచ్చి వచ్చావు కానీ ఏమీ చేయట్లేదు అని. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, లాస్ట్ 5 ఏళ్లలో మీరు చేసింది ఏంటో తెలుసా? అందరినీ కొట్టి ఎరగొట్టి ఎంత కొట్టారంటే, మమ్మల్ని కలపడంలో మీరు బిజీగా ఉన్నారు, అందరినీ కొట్టడంలో. కానీ మీరు సంక్షేమం గురించి పట్టించుకోలేని సమయంలో ఏమైంది, రాష్ట్రం వెనకడుగేసింది. వెనకడుగేయడం వల్ల ఏమైంది, వనరులు తగ్గిపోయి అప్పుల్లోకి వెళ్ళిపోయింది. అప్పులు తీసుకొచ్చిపోయి మీరు మా మీద ఏమైనా పెట్టారా? లేదు, మా గొడవల్లో పెట్టారు మీరు తీసుకొచ్చి ఎక్కువ డబ్బులు. యూ ఇన్వెస్టెడ్ ఆన్ ద కాక్ ఫైట్ బిట్వీన్ ఎవ్రీ ఫ్యామిలీ. సో ప్రతి ఒక్కరు నాశనం అవ్వాలో అని దానిపైన మీరు ఇన్వెస్ట్ చేసినందువల్ల మీ జేబులు నిండి కానీ రాష్ట్రం వెనకడికి వెళ్ళింది. ఆయన